హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే మెత్తలు టమాటా కర్రీ అనేది చేస్తానండి. మెత్తలు టమాటా కర్రీకి ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అనేది రెడీగా పెట్టుకున్నాను. అలాగే మెత్తలని కాసేపు గంజిలో ఇట్లా పెట్టానండి, ఎందుకంటే ఇది నీట్గా శుభ్రంగా అవుతాయి అన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా మెత్తలు తెస్తే ఇట్లాగా వేడివేడి గంజిలో కాసేపు ఒక 10 నిమిషాల వరకు ఉంచండి. దీంట్లో ఉన్న ఇసుక మొత్తం పోతుంది. మెత్తళ్ళు గంజిలో వేసాక ఇలా నీట్గా వచ్చాయండి. మనం వీటిని మెత్తళ్ళని ఇట్లా ఆయిల్లో వేగనియాలండి. ఇట్లా వేగాక కొంచెం పక్కగా తీసుకొని పెట్టుకోవాలి. ముందే మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అనేవి ఆయిల్లో వేసేసుకోవాలండి. వీటిని ఇలా ప్లేట్లో పక్కగా తీసుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఆయిల్లో మగ్గనిద్దాం. తగినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. అలాగే మెత్తళ్ళు కూడా యాడ్ చేసేసుకుందాం. మెత్తళ్ళు ఇలా వేయడం వల్ల మెత్తగా ఉడుకుతాయండి. ఈ మధ్యంత వరకు మూత అనేది పెట్టుకుందాం. తగినంత కారం అనేది కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. మెత్తళ్ళు అనేవి ఉడుకుతాయి అన్నమాట. ఈ వేపడం వల్ల కొంచెం గట్టిగా ఉంటాయి కదా. ఇదిగోండి, మొత్తం మీద మెత్తలు టమాటా కర్రీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.